ఇంతకీ తమిళనాట కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువుదీరనుంది? ఒకరిద్దరితో మాట్లాడాను. చాలా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉందంట. 11వ తారీఖు రెడీగా ఉండండి. 11 బాగుందంటే అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాదలు. ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళకి అలాగే రాష్ట్రానికి కూడా మంచి జరగాలి. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి జాలి లేదు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని విజయ్ తోటి ఎందుకు పోల్చాలి? పవన్ కళ్యాణ్ అనే మన విజయ్ అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పోల్చొచ్చు కదా. ఎక్కడో కొడుతుంది సీనా. అబే కొట్టడం లేదంట జీజీ. టెక్నికల్ గా ఆలోచిద్దాం. ఎవరో చెప్పారని మనం ఎరవడం కాదు. చూడాలని ఉందే. విజయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు పోల్చకూడదు? ప్రేమ ఎక్కువైంది. జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టారు. 2011లో పార్టీ పెట్టి 2019లో అంటే 8 ఏళ్ల తర్వాత గెలిచారు ముఖ్యమంత్రిగా. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అక్కడికి ఆయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఆ సానుభూతి ప్రజల్లో ఉండే. అదీ కాకుండా ఆయన వెనకాల ఒక పెద్ద సైన్యమే ఉండే. సంతకాలు చేసి ఇచ్చారు. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఇంత మొత్తం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి 8 ఏళ్లు సమయం పట్టింది. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. 16 నెలలు ఇప్పుడు కొత్త జగన్ జైలు. మరి జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే విజయ్ గారు కేవలం 2 సంవత్సరాల 3 నెలల్లోనే గెలిచిండు కదా. మరి అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు కాదా? దరిద్రుడు టెంకాయ ముట్టుకుంటే అది వంకాయ అయిపోయిందని ఇదే మాస్టారు. లేదా విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్ప నాయకుడా? ఒకసారి మనం బుద్ధి బుర్ర ఉపయోగించి ఆలోచించాలి. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావరా? ఎప్పుడైనా ప్రతి రాష్ట్రానికి ఒక డిఫరెంట్ పొలిటికల్ సినారియో ఉంటది. తమిళనాడులో సంవత్సరాల కొద్దీ అవే పార్టీలు ప్రజలు ఓట్లు వేసి 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 విసిగిపోయారు. 100% కరెక్ట్ అండి. కొత్తగా ఒక పార్టీ వచ్చింది. ఒక కొత్త ఆశా కిరణం అనేది మనం చూసినాము. అదే కాకుండా 8 గ్రాముల బంగారము, అదేదో గోల్డ్ రింగు, ఇంకేదో ఆయన ఇచ్చినటువంటి హామీలు అవి నాకు తెలియదమ్మా. అవన్నీ చూశారు. కొత్త పార్టీ పాత పార్టీలకు ఓటు వేసి వేసి అలసిపోయాము అని చెప్పి కొత్త పార్టీకి అవకాశం. కానీ ఆంధ్రప్రదేశ్లో అట్లా లేదే. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టినప్పుడు రాష్ట్ర విభజన అన్నది జరిగింది. నీ ఎంగిలి బతుకులు తినేవాడిని అర్థం చేసుకొచ్చావు, బాగుపడతావు పిచ్చి వెదవా. నెక్స్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వండి అంటే 2019లో ఇచ్చారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? తమిళనాట రాజకీయం క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించి ట్విస్టుల మీద ట్విస్టులతో రసవత్తరంగా సాగుతోంది. లెగ్గు నాయనా లెగ్గు. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాదమహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. పొలిటికల్ స్టవ్ మీద అరవ సాంబార్ కుత ఉడుకుతోంది. ఏంట్రా సామెతలు చదువుతున్నావు? న్యూస్ చదువురా అంటే దానికి ఏదైనా యాడ్ చేస్తే కదా పెప్పొచ్చేది. ఏ విషయానైనా ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఎదవలో ఛానల్ మార్చేస్తారు. సెగలు పొగలు కక్కుతోంది. క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. పక్క పార్టీల నుంచి ఓ 10 మంది కలిసి వస్తే విజయ్ కు సీఎం పదవి లాంఛనమే అనుకున్నారు. 10 లోపల 11 అదొక్కటి రాందొక్కటి ఆపేసి మిగతా అందరూ ఇన్పుట్స్ తీసుకుని దాన్ని. కానీ లోక్ భవన్ లో అడుగు పెట్టాక అసలు సంగతి అర్థమైంది. ఏం జరిగింది? ముందు ప్రమాణ స్వీకారం కానివ్వండి, ఆ తర్వాత బల నిరూపణ చేసుకోండి అంటారనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. ముందు మ్యాజిక్ ఫిగర్ చూపించండి, ఆ తరువాతే ప్రమాణ స్వీకారం అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ ట్విస్ట్ ఇచ్చారు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. దీంతో లోక్ భవన్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. పోని కలిసొచ్చే పార్టీలను కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటు చేద్దామనుకుంటే అది అంత ఈజీగా కనిపించడం లేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. ఏదో ఒక పార్టీతో పొత్తు కోసం పాకులాడలేదు. అన్నా అదే ఉంటారు సార్.
కొన్ని షరతులతో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఇక వామపక్షాలు వీసీకే పార్టీలు విజయ్ కు మద్దతు ఇవ్వడంపై ఊగిసలాడుతున్నాయి. పరిస్థితి ఏం బాగోలేదు సార్, పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయి. టీవీకేతో కలిసి వచ్చే పార్టీలేంటి? ఈ పొలిటికల్ పద్మ వ్యూహాన్ని విజయ్ ఎలా ఛేదించబోతున్నాడు? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.